పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తాబేలు, ఏనుగు మరియు కోతి కథ. ఒక అడవిలో ముగ్గురు స్నేహితులు, ఒక తాబేలు, ఒక ఏనుగు మరియు ఒక కోతి నివసించేవారు. ఒకరోజు ఏనుగు మరియు కోతి వాదించుకోవడం మొదలుపెట్టాయి. ఒకరికంటే మరొకరు గొప్పవారమని అనుకున్నాయి. జ్ఞాని అయిన తాబేలు ఇలా అంది: పోటీలో ఎవరైతే గెలుస్తారో వారే గొప్పవారని ప్రకటిద్దాం. రేపు మీరిద్దరూ నదిని దాటాలి. అవతలి వైపున మామిడి చెట్టు ఉంది. ఎవరైతే ఆ మామిడి చెట్టుకి హాని చేయకుండా ఒక పండును తీసుకొస్తారో వారే గెలుస్తారు. తరువాతి రోజు పోటీ ప్రారంభమయ్యింది. ఏనుగు నదిని ఈదడం మొదలుపెట్టినప్పుడు కోతి దాని వీపుపై ఎక్కింది. నదిని దాటడంలో తనకు సహాయం చేయమని కోతి ఏనుగును అడిగింది. ఏనుగు సరేనని ఒప్పుకుంది. చివరకు వారు నది ఒడ్డుకు చేరుకున్నారు. కోతి త్వరగా చెట్టు ఎక్కి ఒక మామిడి పండును కోసింది. ఏనుగు తన తొండాన్ని ఎంత సాగించినా మామిడి పండులను అందుకోలేకపోయింది. సహాయం కోసం అది కోతిని అడిగింది. కోతి వెంటనే ఏనుగు కోసం ఒక మామిడి పండును తెంచింది. వారు మళ్ళీ కలిసి నదిని దాటి తాబేలు దగ్గరికి వచ్చారు. తాబేలు అడిగింది, మీరిద్దరూ పోటీ సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకున్నారా? అవును అని కోతి మరియు ఏనుగు సమాధానం చెప్పాయి. అయితే ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదు, మీరిద్దరూ సమానమే అని తాబేలు ప్రకటించింది. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా మాత్రమే విజయాన్ని సాధించగలం. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.